నాడు ఇండోసోల్కు కేంద్రం నుంచి శరవేగంగా అనుమతులు ఇప్పించింది జగన్ సర్కారే అని మీకు తెలుసా? నిన్నగాక మొన్న ₹1,00,000 మూలధనంతో పుట్టిన కంపెనీకి అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరి బినామీ కంపెనీ ఇండోసోల్? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఇండోసోల్కు మధ్య బంధం ఏంటి? సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. నాడు మీ బిడ్డ జగన్ ఏం చేశారో ఒకసారి చూడండి, మీరు నివ్వెరపోతారు. రాష్ట్రంలో 3 డిస్కమ్ల పరిధిలో 18,58,000 వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, వాటి అనుబంధ పరికరాలు అమర్చడానికి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, కేంద్రం టెండర్లు పిలిచిన సోలార్ ప్యానెళ్ల తయారీ ప్రాజెక్టు మొదలుకొని మొత్తం 92,000 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒక్క ఏడాది కాలంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ధారాగతం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే తయారు చేసే కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డి కంపెనీ గతంలో ఒక్క స్మార్ట్ మీటర్ తయారు చేసిన అనుభవం లేదు. మరి ఎలా ఇలా బరితెగించారంటే, నాటి ప్రభుత్వ పెద్ద 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అసలు జైలుకి ఎందుకు వెళ్ళారు అని ప్రజలు ఆలోచించారా? ప్రశ్నించారా? ఒక్క ఛాన్స్ అని కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి విష ప్రచారం, బాబు బాయ్ బాయ్, పప్పు బాయ్ బాయ్ అని పాప్స్ ప్రచారం. వైఎస్ కూతుర్ని పాప్స్ అని పిలుచుకునేవారంట. ఇక శ్రీమతి విజయలక్ష్మి కన్నీరు డ్రామా విత్ నల్ల అట్ట పుస్తకంతో రక్తి కట్టిస్తే మురిసిపోయి ప్రజలు అధికారం కట్టబెట్టారు. వైఎస్ విజయలక్ష్మి కానీ కుమార్తె షర్మిల కానీ అమరావతి మహిళా రైతులను పరామర్శించడం మీరు చూసారా?